హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఇది యషిక బర్త్డే రోజు. పొద్దున్నే పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించేసి తర్వాత మేము వచ్చాము షాపింగ్కి. పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పింది, మధ్యాహ్నం మీరు పికప్ చేసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు నాకు ఇలా ఒక బైక్ కొని స్కూటర్ తీసుకొని స్కూల్కి రా డాడీ, నాకు సర్ప్రైజ్ చెయ్యి అని అడిగింది. సో ఇట్స్ అ నోన్ సర్ప్రైజ్ అనమాట. అంటే అడిగింది కానీ తీసుకొస్తామా లేదా అనేది అయితే తెలియదు. అడిగినప్పుడు చూద్దాంలే మధ్యాహ్నంకి ఎలా కుదురుతుంది అని అయితే అన్నావు. బట్ ఓకేలే అడిగింది అని ఇంకా కొందాం కదా అని వెళ్ళాము. కలర్ కూడా చెప్పింది నాకు ఈ కలరే కావాలి అని. కానీ ఇది ఫోల్డబుల్ అండ్ ఈజీ టు క్యారీ. పింక్ పర్పుల్ కావాలనింది. ఈ కలర్ కూడా బాగుంది. ఇదిగో దీనిలో లైట్లు వస్తాయో లేదో మరి. ఇదిగో అది లైట్ అప్ వీల్స్. అన్నిటికీ బ్యాటరీ అవసరం ఏమో మరి. లైట్ అప్ అవ్వాలంటే మరి బ్యాటరీ కావాలి కదా. ఓకే అడగండి, ఒకవేళ కావాలంటే ఇక్కడే తీసుకుందాం. మళ్ళీ ఫిట్ చేయాలి కదా. అంటే ఫస్ట్ ఈరోజు బర్త్డే కదా, ఇవాళ అడిగి. ఆ రోజు ఇద్దరికి వర్కింగ్ డే. మాధవేమో ఇంట్లోంచి వర్క్ చేస్తున్నాడు. సో కొంచెం మీటింగ్స్ అవి ఉంటాయి కదా పొద్దున్నే, స్టాండప్స్ అవన్నీ చూసుకొని ఆ తర్వాత వెళ్ళాము. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అది కూడా ఉంటుంది కదా. సో అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ వాళ్ళ స్కూల్ పికప్ టైం అనమాట. ఇంకా ఆ టైంలో ఫాస్ట్గా ఫిక్స్ చేసేసి తీసుకొని అయితే వెళ్ళాము స్కూల్కి. చూద్దాం సర్ప్రైజ్ అవుతుందో లేదో. దగ్గర ఉందే మీకు. ఇది 50 కిలోలే కాబట్టి నేను ఎక్కొచ్చాను. ఆహా చలో ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసేద్దాము. ఇవాళ నైస్ సన్నీ డే, కొంచెం వామ్గా ఉంది, ఎక్కువ చలి లేకుండా అలా. అండ్ నాకైతే మెష్వి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం కదా అని. అంటే ఏడుస్తుందా నాకు కొనలేదు అని. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు గొడవ అయితే చేయలేదు. ఎలా ఉంది? భలే ఉందా? ఇద్దాం అక్కకి, సర్ప్రైజ్ చేద్దామా? చెప్పాడు నాన్న ఆల్రెడీ. అవునా నాన్న? So there were so many left. Oh, it's okay. No. I just have one question. Why does it have side wheels? అన్నిటికీ ఉంటాయి. Why does it have side wheels? ముందు చూడు, నచ్చలేదంటే ఇచ్చేద్దాం. బ్రేక్ కూడా బాగుందా? కనిపించట్లేదు ఎందుకు? మాధవ్ క్యారీ చేస్తుంది అయితే యషికాది ఆ ఓల్డ్ స్కూటర్. అది కొంచెం దానికి చిన్నదైపోయింది, అందులోనూ సౌండ్ వస్తుంది బాగా. అది కూడా దాని బర్త్డే గిఫ్ట్ 2 years బ్యాక్. అండ్ ఈ కొత్తది ఉంది కదా, అది కింద LED లైట్స్ ఉంటాయి అనమాట. ఆన్ చేస్తే లైట్ వస్తుంది. సో అదే చూపిస్తూ ఉన్నాడు మాధవ్. మరి రోడ్లో ఎందుకులే, వీళ్ళు కొంచెం షో చేస్తారు కదా, పిల్లలకి డిస్టర్బింగ్గా ఉంటుందని కొంచెం ఇలా పక్కకు వచ్చి తర్వాత ఆన్ చేస్తున్నాడు. ఒకసారి ఓకేలే, నువ్వు మెష్ తీసుకో.
అండ్ ఇప్పుడైతే స్కూల్ నుంచి డైరెక్ట్గా షాప్కి వెళ్తున్నావు బికాస్ కప్ కేక్స్ కాదు ఏంటది డోనట్స్ కావాలి అని అడిగింది. సో బర్త్డే రోజు బాగుంటుంది కదా, ఏమడిగినా నో చెప్పము, ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది. సో కప్ కేక్స్ తీసుకొని వెళ్ళి అలాగే ఈవినింగ్ ఒక చోటుకి వెళ్దాం కదా అని ప్లాన్ చేసాము. అండ్ తర్వాత ఆ రోజు అయితే నేను ఇంకేమీ షూట్ చేయలేదు, జస్ట్ ఒక చాలా సింపుల్ బర్త్డే కేక్ కట్ చేయించాము, అదే ఫొటోస్ పెడతాను ఇక్కడ. We don't need a plan, I like it unprepared. Whatever comes our way, we'll stay there for the day. So dream away. రవీంద్ర Clear up my vision. I want colors to find. Turned up from black and white. Find what I'm seeking. Leave my troubles behind. Scars from another time. జిప్ వేసేసుకో. ఇది బర్త్డే రోజు అయితే కాదు, ఈ వీక్ అంతా కూడా ఇట్స్ లైక్ ఒక ఆర్గానిక్ వేలో ఈ వీక్ అంతా స్పెండ్ చేసినట్టు అయింది. బికాజ్ అదే వీక్లో యశిక బర్త్డే వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ డేనే మా యానివర్సరీ వస్తుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ సింపుల్ వ్లాగ్ బికాజ్ వీ వాంటెడ్ ఇట్ దాట్ వే. అంటే ఎక్కువ హడావిడి అవి ఏం లేకుండా చాలా సింపుల్ సెలబ్రేషన్ అనమాట. సో వీక్ అంతా ఆర్గానిక్గా ఎలా స్పెండ్ చేసామన్నది అక్కడక్కడ చూపిస్తాను. యశిక యశికాకి ఒక ఆప్షన్ ఇచ్చామన్నమాట. అంటే చెప్పాను కదా గత కొన్ని రోజులుగా ఎలా నడుస్తుంది అని, నా ప్రాజెక్ట్ గురించి కానీ, ఈ ఆఫీస్ టెన్షన్స్, ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఇవన్నీ కలిపి అంత పీస్ఫుల్గా లేదనమాట, కొంచెం హెక్టిక్గా ఎగ్జాస్టింగ్గా అనిపించేది. సో ఒక ఆప్షన్ ఇచ్చాము, యశికాకి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి బర్త్డే పార్టీ చేసుకోవాలని ఉన్నిందనమాట బయట ఎక్కడైనా. సో అది ఈసారి షీ టర్న్ 9. సో నెక్స్ట్ ఇయర్ అయితే 10 టర్న్ అవుతుంది కదా. సో చెప్పాము నెక్స్ట్ ఇయర్ 10 అవుతుంది కదా అని, అప్పుడు చేసుకుందాము. ఇప్పుడు యాక్చువల్లీ వీఆర్ నాట్ ఇన్ అ మూడ్. అంటే కిడ్స్కి కూడా వీ జస్ట్ వాంట్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ అనమాట. అంటే ఏ పరిస్థితిలో అయినా కానీ లేదు ఇది కావాలి ఇది చెయ్యాలి అన్నట్టు కాకుండా, సో సిచ్యుయేషన్స్కి అకార్డింగ్గా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, అది నేను చిన్నప్పటి నుంచి నేర్పించాలి అని అనుకుంటున్నా. అలానే వాళ్ళ మీద హార్డ్గా ఉండటం అలా చేయలేం కదా పిల్లలు వాళ్ళు. సో వాళ్ళకు ఉంటుంది కదా ఎంజాయ్మెంట్, అది కూడా మిస్ అవ్వకూడదు. సో ఆప్షన్ ఇచ్చాము, ఓకే నీకు అంటే ఫ్రెండ్స్తో బర్త్డే ఇలా బయట కావాలా, ఇప్పుడైతే ఆ మూడ్ లేదు కదా, అలా కాకుండా ఇలా హాలీవుడ్ బౌల్ అని దగ్గరలో ఉంది, అక్కడ బౌలింగ్ ఉంటుంది అండ్ ఆర్కేడ్ ఉంటుంది అనమాట, కిడ్స్ వెళ్ళి హ్యాపీగా ఆడుకోవచ్చు కదా, ఇది వాళ్ళకి బాగా ఇష్టం కూడా. సో అక్కడికి వెళ్ళి అలాగే 9 years అయింది కాబట్టి 9 gifts నీకు ఇస్తాను అని చెప్పాను అనమాట. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 9 gifts ఒకవైపు ఇలా వెళ్ళి ఆడుకోవడం చూస్ చేసుకోవడం కొంచెం కష్టమే అయింది దానికి. బట్ ఫైనలీ అర్థం చేసుకుంటుంది, అది ఫస్ట్ నుంచి చెప్తాను కదా యశికతో కొంచెం ఈజీ అనమాట మాకు హ్యాండిల్ చేయడం. సో షీ సెడ్ ఓకే ఆర్కేడ్ వెళ్దామని. బట్ బర్త్డే రోజు వెళ్ళలేకపోయాము, ఆ రోజు ఇంట్లో జస్ట్ అలా కేక్ కట్ చేసుకుని, ఆ రోజు చలి కూడా చాలా ఎక్కువ ఉండింది. సో వెళ్ళినా కూడా అంత బాగా ఎంజాయ్ చేయలేరు నాన్న, వీకెండ్ వెళ్దాం, ఫ్రైడే లేట్ అయినా కూడా రావచ్చు, మళ్ళీ వీకెండ్ కదా అని చెప్పి ఇంకా ఆ వీకెండ్ వెళ్ళాం అనమాట, బర్త్డే రోజు అయితే వెళ్ళలేదు. అండ్ ఇప్పుడైతే కొంచెం ఫుడ్ టైము. ద వర్స్ట్ చాక్లెట్ మిల్క్ షేక్ ఐవ్ ఎవర్ టేస్టెడ్, అంత చండాలంగా ఉండింది. ఫుడ్ వాజ్ నాట్ గుడ్, బట్ దెన్ ఒక 1.5 hours స్పెండ్ చేసినట్టు ఉన్నాము. ఇట్స్ వర్త్ అనమాట, చాలా చాలా బాగా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ
పిల్లలతో స్పెండ్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ వీ యాజ్ అ కపుల్ గాట్ టు స్పెండ్ సమ్ గుడ్ టైమ్ టుగెదర్. అది ఆర్కేడ్ చాలా చిన్నదనమాట. మామూలుగా కొంచెం పెద్దగా ఉండింది అనుకోండి, పిల్లలు ఎక్కడ తప్పిపోతారా ఆ హడావుల్లో ఉండిపోతాం కదా. అండ్ ఈ ఆర్కేడ్ ఇలాంటి చోట్లకి వెళ్తే క్రౌడ్ ఎక్కువ ఉండే చోట నాకు హెడేక్ కూడా వచ్చేస్తుంది. బట్ ఇదేంటంటే చాలా చిన్నది, పక్కనే మనకి ఫుడ్ స్టేషన్ లాగా ఉంది, అటువైపు బౌలింగ్ ఇటువైపు. సో పిల్లలు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట, అక్కడక్కడే ఉంటారు. సో మంచిగా ఒక స్పాట్ చూసుకొని మేమిద్దరం కాసేపు కూర్చొని వి ఎంజాయ్డ్ సమ్ డ్రింక్స్ వైల్ కిడ్స్ వర్ ప్లేయింగ్ అనమాట. Whatever comes our way, just stay there for the day. So Happy 11 years anniversary. I've got something on my mind. I bet you know what I'm thinking about. You know I can't stop loving you. Every time when you're looking at me, it feels like my heart is skipping a beat, yeah. You know I can't live without you. You make me crazy in a good way. So come on, baby, let's talk. Let's talk about love, like you and me all night. And let's talk about love and feeling alright. And let's talk about love. Yeah, baby, come and dance with me. You're everything I'll ever need. So let's talk about love. ఇట్రా విశ్వి అటు కాదు. లుక్ అట్ దర్ ఎగ్జైట్మెంట్. ఇంకా కొన్ని కాయిన్స్ ఇచ్చి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆడుకోవచ్చు, బట్ ఫస్ట్ ఫుడ్ అని చెప్పాము. సో దే వాజ్ సో హ్యాపీ అనమాట. దీ స్మాల్ లిటిల్ మూమెంట్స్ కదా, ఐ జస్ట్ వాంట్ టు చెరిష్ దెమ్ అనమాట. అంటే ఈ మధ్య యాజ్ వీ గ్రో వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ క్రౌడ్. అంటే ఏదో పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ క్రౌడెడ్ ఇలా ఏం కాకుండా సింపుల్గా స్పెండింగ్ సమ్ గుడ్ క్వాలిటీ టైం, అదే చాలా పెద్దగా అనిపిస్తుంది నాకు. అండ్ నేను ఈ యానివర్సరీ పిక్చర్స్ చిన్నవేదో, అది కూడా పెద్ద ఫోటోషూట్ లాగా ఏం కాదు, జస్ట్ నార్మల్ పిక్స్ ఏదో ఇన్స్టాలో పెట్టినప్పుడు ఐ గాట్ ఎ కమెంట్ విచ్ మేడ్ మీ రియలీ హ్యాపీ. ఏమంటే, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ లైఫ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ వితౌట్ మచ్ డ్రామా. యువర్ ప్యాషన్ ఫర్ లైఫ్ ఈజ్ సంథింగ్ ఐ ఆల్వేస్ అమేజ్డ్ అట్. దోస్ క్యూట్ డబ్బాస్ ఇన్ ద కిచెన్, సింపుల్ పార్టీస్ ఎట్ హోమ్, డిషెస్ యూ డెకరేట్, ఓ గాడ్ లవ్ యూ టూ మచ్ అని. లవ్ యూ టూ అండి. యువర్ కమెంట్ రియలీ మేడ్ మై డే అండ్ ఇట్ మేడ్ మీ సూపర్ హ్యాపీ. ఇట్ బ్రాట్ అ బిగ్ స్మైల్ ఆన్ మై ఫేస్. సో అంటే నేను ఎలా అయితే ద వే ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్ అది నా వీడియోస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అది మీరు రియలైజ్ అయ్యి రికగ్నైజ్ చేసి మళ్ళీ నాకు కమెంట్ చేస్తున్నారు అంటే ఇట్ రియలీ మీన్స్ సో మచ్ టు మీ. సో థ్యాంక్స్ అగైన్. అండ్ స్పెషలీ సోషల్ మీడియా అది వచ్చిన తర్వాత వ్లాగ్స్ యూనో ఆ ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది కదా, అదర్స్ లైఫ్ చూడటానికి. అది వచ్చిన తర్వాత ఇది బేస్డ్ ఆన్ ఫ్యూ కమెంట్స్ అండ్ డిఎమ్స్ దట్ ఐ రిసీవ్డ్ నేను మాట్లాడుతున్నాను. సో పీపుల్స్ నార్మల్ లైఫ్ మీద ఒక ప్రెషర్ అయితే పడుతుంది అని నాకు అనిపించింది. సో ఒక్కొక్కసారి అనుకోకుండా కంటెంట్ కోసమో లేకపోతే యూనో కొలాబరేషన్స్ ఎక్కువైపోయాయి, ఫెస్టివల్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ అది చేయడం కానీ ఇవన్నీ ఐ థింక్ యూ నో వాట్ ఐ మీన్. ఐ డు నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్ బీయింగ్ అ వ్లాగర్. సో అలా అనమాట, అలాంటి ఒక ప్రెషర్ వచ్చేస్తుంది. సో అస్సలు డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. రియాలిటీ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ ఎల్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. సో నేను కూడా ఈ విషయం అర్థం చేసుకున్న తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు లివ్ మై లైఫ్ చాలా కాన్షియస్గా, లైక్ యూనో ఎంజాయింగ్ దీస్ సింపుల్ మూమెంట్స్. ఇది ఫస్ట్ నుంచి దాట్స్ మై థింగ్ అనమాట. ఇఫ్ యూ సీ మై వ్లాగ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడు ఎలాంటి హడావిడో డ్రామానో ఏమీ ఉండదు. ఐ జస్ట్ ట్రై టు బీ వెరీ ఆర్గానిక్. అదే ఐ థింక్ ఐ వాంట్ టు బీ రిఫ్లెక్టెడ్ ఇన్ మై వ్లాగ్స్. నా వ్లాగ్స్ డిలే అవ్వడానికి ఇది కూడా ఇంకొక రీజన్ అనమాట. ఒకటి మేము సిక్ అయ్యాము, ఒకటి చాలా బిజీగా ఉన్నాము, అది తెలిసిందే కదా. సో ఆల్రెడీ బిజీగా ఉన్నప్పుడు ఉన్న కొంచెం టైం అయినా కూడా ఇదిగో ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. అంతేకాని వీడియోస్ ఎడిట్ చేస్తాం కానీ షూట్ చేద్దాం కానీ ఈ రీల్స్ చేద్దాం ఇలాంటిది అస్సలు నా మైండ్లోనే ఉండదన్నమాట. సో ఇట్స్ ఆల్వేస్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ నెక్స్ట్. అండ్ ఆల్రెడీ 2 days నేను చూపించాను కదా,
ఒకరోజు బర్త్డే, ఆ రోజు సింపుల్గా బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దామని అడిగింది. బయట కంటే మళ్ళీ ఎక్కడికి అవసరం లేదు, దానికి పిజ్జానో బర్గరో ఇప్పిస్తే సరిపోతుంది. సో అట్టే వెళ్ళాము. అండ్ ఒకరోజు అయితే ఇలా ఆర్కేడ్కి తీసుకెళ్ళాము. మధ్యలో వీక్ ఉంటుంది కదా, సో పొద్దునంతా బాగా బిజీగా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్కి తలనొప్పి వచ్చేసి మళ్ళీ అయితే మంచిగా వండుకునే వాళ్ళం అనమాట. సో వీ హ్యాడ్ నైస్ ఫుడ్. అంటే ఈ మధ్య గిల్ట్ వచ్చేస్తుంది అనమాట, ఈ డైట్ అది అనుకున్నప్పటి నుంచి ఏదైనా తింటే. అలా లేకుండా గిల్ట్ ఫ్రీ వీక్ అని చెప్పచ్చు. చాలా యమ్మీ ఫుడ్ చేసుకున్నాము. బట్ అదంతా కూడా నేను ఏం షూట్ చేయలేదు, బికాజ్ అగైన్ ఫస్ట్లో చెప్పినట్టు ఒక ఆర్గానిక్ వీక్ స్పెండ్ చేయాలి అని. చాలాసార్లు ఏమవుతుందంటే ఇలా ఏదైనా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కానీ ఎక్కువ కెమెరా ఉంటుంది కదా, సో మంచిగా యాంగిల్స్ గురించో లేకపోతే ఫ్రేమ్ సరిగా ఉందా ఇలా చూసుకుంటూ సమ్టైమ్స్ ఐదర్ ఆ ప్రాసెస్ని మిస్ అవుతాను, లేకపోతే కొంచెం హెక్టిక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈసారి అలా ఏం కాకూడదు అని చెప్పి ఈ వీక్ మొత్తం అదిగో అక్కడక్కడ కొన్ని బిట్స్ అయితే తీశాను. ఐ థింక్ ఆ రోజు నేను ఎర్లీగా లాగిన్ అయ్యాను. అండ్ ఆ రోజు నేను మసాలా పూరి చేస్తున్నాను, చాలా రోజులు అయింది. అండ్ మాధవ్ ఫ్రెండ్ కూడా ఎవరో వస్తే వాళ్ళ కోసం కాఫీ ఇది స్నాక్ లాగా సర్వ్ చేస్తున్నాను అనమాట. సో ఐ హ్యాడ్ సమ్ టైం, త్వరగా లాగిన్ అయ్యాను, త్వరగా లాగ్ ఆఫ్ అయిపోయాను. అలాంటప్పుడు ఇలా మంచిగా వండుకుంటాం. ఒక్కోసారి లైఫ్ బిజీ అయిపోయినప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇలా ఒక మంచిగా ప్రశాంతంగా వండుకోవడానికి టైం దొరుకుతుంది కదా, అది కూడా పెద్ద లగ్జరీ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకోవైపు ఒకప్పుడు ఎలా అంటే వీక్లో 3 వీడియోస్ పెట్టాలి అనే ఒక ఇది ఉండేదన్నమాట. వీక్లో 3 వీడియోస్ పెట్టకపోతే అబ్బా ఏదో మిస్ అయిపోయానే, చెయ్యలేదే, టార్గెట్ రీచ్ అవ్వలేదు అనే ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. అసలు 2 వీక్స్కి ఒక వీడియో పెట్టినా కూడా మంచిగా పిల్లలకి టైం ఇస్తున్నానా, వాళ్ళతో ఈవినింగ్ వర్క్ ఏమైనా చేయించానా, లేకపోతే బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉన్నానా బేసిక్గా ఈ వర్క్ లైఫ్, మామ్ లైఫ్, లైక్ అన్ని రోల్స్ ఉంటాయి కదా, అన్ని రోల్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉన్నానా అనేది చూసుకుంటూ ఉన్నాను. అలా చేసుకోగలిగిన రోజు ఐ ఫీల్ రియల్లీ ప్రొడక్టివ్ అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. వ్లాగింగ్ అంటే లైఫ్లో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, నా వీడియోస్లో కూడా మీరు అదే చూస్తూ ఉంటారు. సో నేను లైఫ్లో స్లోగా తీసుకొచ్చే చేంజెస్ని నేను మీతో చెప్పాలి అని అనుకున్నాను. దట్ మైట్ బీ యూస్ఫుల్ ఫర్ సంబడి ఎల్స్ కదా. సో అందుకని నార్మల్గా కుక్ చేసుకుంటూ ఉంటాము, ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాము, ఇవన్నీ ఓకే. బట్ చిన్న చిన్న చేంజెస్ ఎలా ఉంటాయంటే అవన్నీ మనం చెప్తే కానీ అర్థం కావన్నమాట, చూసి తెలుసుకునేవి కాదు. సో ఈ వీడియోలో కొన్ని షేర్ చేసుకుందాం అని అనిపించింది. ఐ హోప్ ఐ డిడ్ బోర్ యూ. అండ్ ఒక చిన్న లైట్గా డిన్నర్ పార్టీ లాగా, అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. బట్ లాస్ట్ టైం ఒక పార్టీ వీడియో పెట్టినప్పుడు సంబడి సెడ్ అంటే కొంచెం బోర్గా ఉంది అని అన్నారు. సో దాట్స్ ద రీజన్ ఈసారి షూట్ చేయలేదు. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలా ఏదన్నా లైక్ కదా, ఐ లవ్ టు డెకరేట్ దిస్ టేబుల్ డెకరేషన్ కానీ ఫుడ్ డెకరేషన్ కానీ, అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయా లేవా అని. ఉంటుంది అంటేనే పెడతాను, లేకపోతే అసలు పెట్టను. బికాజ్ నాకు కూడా అది చాలా టైం సేవ్ చేస్తుంది అనమాట. అండ్ ప్రతి మండే నేను పూజ చేస్తాను కదా, సో మండే కోసం ఫ్లవర్స్ తెచ్చుకుంటాను. ఇలా ఒక బొకే తీసుకొస్తే ఒక 2-3 వీక్స్ ఉంటుంది. సో అందుకే ఈ మధ్య ఈ ఫ్లవర్స్ ఇవి ఎక్కువ చూస్తూ ఉంటారు వ్లాగ్స్లో మీరు. అండ్ ఈ వాటర్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదా, అదేంటి అని కూడా అడిగారు షార్ట్ వీడియో అవి చూసి. ఈ బొకేతోనే వస్తుంది అనమాట ఆ లిక్విడ్. ఫ్లవర్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి ఆ లిక్విడ్ యూస్ చేస్తాను అక్కడ, అంతే. ఇంకో విషయం నేను అడ్రస్ చేయాలనుకుంది ఏంటంటే అగైన్ ఒక డిఎం గురించి, రీల్స్ వీటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. ఈ మైండ్లెస్ స్క్రోలింగ్ అనేది నేను కూడా ఒక్కొక్కప్పుడు చేస్తూ ఉంటాను. బట్ అగైన్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి, బట్ చూసే వాళ్ళకి మనకి ఏం వస్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి. అయినో ఒక్కొక్కసారి రిలీఫ్ ఉంటుంది వర్క్లో నుంచి, అది ఓకే. బట్ ఎక్కువ అదే పనిగా చూస్తూ అలా ఉంటే ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. దాని నుంచి మనం అసలు ఏం నేర్చుకుంటున్నాం, ఏం తీసుకుంటున్నాం, మన టైం ఎంత వేస్ట్ చేస్తున్నాము అని. అది ఒక్కళ్ళు చెప్తే నాకు తెలిసి అది రాదు, మనందరి మనం ఒక క్వశ్చన్ అయితే వేసుకోవాలి. సో టైమర్ పెట్టుకొని చూస్తే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇక్కడైతే కొన్ని బిట్స్, ఈ మధ్య సిక్ అయ్యామని చెప్పాను కదా, ఫస్ట్ మెష్వితో స్టార్ట్ అయింది. సో హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని ఒకటేదో నడుస్తుందంట. మరి అదో కాదో తెలియదు, అదొస్తే ర్యాషెస్ వస్తాయని చెప్పారు ఫ్రెండ్స్. బట్ అలా ఏం లేదు. కోల్డ్ స్టార్ట్ అయింది, కోల్డ్ తర్వాత కాఫ్ ఉండింది, ఆ తర్వాత ఫీవర్ వచ్చింది, అది అందరికీ స్ప్రెడ్ అయింది. అది నాతో ఆగింది. నాకైతే అసలు విపరీతమైన హెడేక్ 3-4 డేస్. అదే టైంలో నేను లీవ్ కూడా పెట్టలేని పరిస్థితి ఉండింది. నేను వర్క్ చేసుకునేది కూడా నా బెడ్రూమ్లోనే కాబట్టి బెడ్ మీద దాన్ని ఇలా పడుకోపెట్టేసి అప్పుడప్పుడు దానికి మంచిగా వేడివేడిగా జావా, స్టీమ్ అది చేపిస్తూ ఇంకా నేను పని చేసుకునేదాన్ని అనమాట. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇషికాకి 9 గిఫ్ట్స్ ఇస్తా అని చెప్పాను అని. మరి ఆ గిఫ్ట్స్ ఏవి
అవి ఆ టైంకి రాలేదన్నమాట. ఎప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసి పెట్టాను, కానీ పని వల్ల కొంచెం లేట్గా పెట్టాను, లేట్గా వచ్చి అది నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. సో అంతే ఇవాళకి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో. డెఫినెట్గా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో, అలాగే మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. ఐల్ బీ హ్యాపీ టు రీడ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ వెరీ సూన్.